ఈ సమయంలో మనం చదువుకున్న 95వ కీర్తనలో మంచి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఏమండి, కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరట సంతోషగానము చేయుదము. భక్తుడైన కీర్తనీయుడైన కీర్తన కారకుడు దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని యొద్దకు రండి. ఈరోజు ప్రత్యేకమైన ఆదివారపు దినం. ఆదివారము దేవుని దినము. 6 దినాలు మనం పనిచేసుకుని 7వ దినము దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఎలాగూ రావాలి దేవుని దగ్గరికి అని మనం ఆలోచన చేసినట్లయితే, రండి, నమస్కారము చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించుటంటే ఇంకా చాలా మందికి అర్థం కావటం లేదు. దేవుని ఆరాధించటానికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు, పద్ధతులు దేవుడు మనకు చూపించాడు. దేవుని ఆరాధించేవారు ఏ రీతిగా ఉండాలో 96వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డారా, 8వ వచనంలో రాయబడిన మాటలు చదువుదాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. చాలు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, దేవతలకు పైనున్నవాడు, మహాదేవుడు. ఈయనకి ఏం పేరండి? యెహోవా మహాదేవుడు. ఎంత గొప్ప మాట! ఆయనకు పైన కానీ ఆయన క్రింద కానీ ఎవ్వరు లేరట. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కనుక అట్టి ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం కొన్ని పద్ధతులు కలిగి రావాలి. ఒకటి, దేవుని సన్నిధికి వచ్చేవారు తమ్ముడు తాము తగ్గించుకోవాలట. ఏం చేయాలమ్మా? దేవుని ఎదురుకు వచ్చేటప్పుడు తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రెండవది, దేవుని ఎదురుకు వచ్చేవారు ఆయన ఎదుట సాగిలపడాలట. ఏం చేయాలమ్మా? దేవుని ఎదుట సాగిలపడాలి. ప్రభువా, నీవు రాజువు, మేము నీ దాసులము అని రాజు ఎదుట మనుషులు ఎలా తగ్గించుకుంటారో మనము కూడా దేవుని ఎదుట అట్లా తగ్గించుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట ఎందుకు సాగిలపడాలి? దేవుని ఎదుట ఎందుకు సాగిలపడాలి అంటే, ఆయన మనల్ని సృజించాడు. ఆయన మనల్ని సృజించాడు కనుక ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన దేవుడే కాదు, మనకు సృష్టికర్త అయి ఉన్నాడు. అలాంటి ప్రభు సన్నిధిలో మనము సాగిలపడవలసిన వారం ఏంటున్నాం. తర్వాత మనం దేవుని ఆరాధించవలసిన వారం ఏంటున్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. దేవుని ఆరాధించటానికి
ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు, ఆయనకి అర్హత ఉంది. మనం ఆరాధించటానికి ఆయన అర్హుడని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఆయన మన పాప శాపము నుంచి మనల్ని విడిపించాడు, మన మరణ బంధకాల నుంచి మనల్ని విడిపించాడు, మరి మన శాపమును తొలగించాడు, మనలను రక్షించాడు. అంతేకాదు మనలను నీతిమంతులుగా చేశాడు. అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా మారాడు. కనుక నీతిమంతులుగా చేశాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, చాలా మందికి ఇంకా దేవుని ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా గణపరచాలో, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో, దేవుణ్ణి ఎలా హెచ్చించాలో అనేది ఇంకా తెలియకుండానే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకే ప్రభువే చెప్పాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధించేది పెదవులతో కాదట. ఏమండి, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయము నాకు దూరముగా ఉంది. మీరు ఆరాధించే ఆరాధన నా దృష్టిలో వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, పెదవులతో ఆరాధించడం అంటే ఇప్పుడే నాకు తలంపు వచ్చింది. మన దగ్గరికి ఎవరైనా కలెక్టర్ గారు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? పెద్ద పెద్ద కమలాలు తీసుకొచ్చి ఆయనకు తొక్కిచ్చి మనం తొనలు తింటే ఎట్లా ఉంటుంది? ఏమండి, కలెక్టర్ గారికి తొక్కలు ఇచ్చి తొనలు మనం దాచుకుంటే ఎలా ఉంటుంది? సేమ్ అంతే. ఈ మనుషులు నన్ను ఎట్లా ఆరాధిస్తున్నారు? పెదవులతో ఆరాధిస్తున్నారు. నాకు కావలసింది హృదయం. హృదయం వాళ్ళు తీసుకుంటున్నారు, పెదవులు మాత్రం నాకు ఇస్తున్నారు. ఇదా ఆరాధన? ఇదా దేవుని గణపరచడం? ఇదా దేవుని మహిమపరచడం? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఎట్లా ఆరాధిస్తున్నాం? వ్యర్థముగా ఆరాధిస్తున్నామా? అర్థముగా ఆరాధిస్తున్నామా? నీవు దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వ్యక్తివైతే, దేవుని నువ్వు పూర్ణ హృదయంతో తెలుసుకున్నట్లయితే, నువ్వు దేవుని ఎలా ఆరాధించాలి? నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని ఆరాధించాలి. కానీ ఈనాడు ఎట్లాగ ఆరాధిస్తున్నారంటే, పెదవులతో ఓ పాట పాడేయటం అయిపోయింది ఆరాధన అనుకోవటం. ఏమండి, 4 మాటలు ప్రభుని గొప్పగా చెప్పి ముగించేయటం అది ఆరాధన అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అది ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. మీరు ఆరాధిస్తున్నారు కానీ అర్థం లేదు అందులో. అర్థమైందా? నీ ఆరాధనలో అర్థం ఉండాలి. నీ ఆరాధనలో దేవుడు ఉండాలి. నీ ఆరాధనలో దేవునికి ఘనత ప్రభావములు చెల్లించబడాలి. అవి యథార్థముగా చెల్లించబడాలి. అర్థమైందా? అట్లా కాకుండా నీ సొంత జ్ఞానముతో దేవుణ్ణి 4 మాటలతో పొగిడి
ఆరాధన చేసేసాం అనుకుంటున్నాం. దేవుడు అది కాదు అంటున్నాడు. అది వ్యర్థమైన ఆరాధన, నీ ఆరాధనకు అర్థం లేదు అని స్పష్టముగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి వ్యర్థముగా ప్రయాసపడుతున్నాడు, వ్యర్థముగా మందిరానికి వెళ్తున్నాడు, వ్యర్థముగా కూర్చుంటున్నాడు, వ్యర్థముగా ఆరాధించి వస్తున్నాడు. ఎవరో ఆ వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యములు, దయచేసి రామారావు గారు చదువుతారు గట్టిగా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అప్పుడు ఐతోపియుల రాణి అయిన మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథముల మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము యొద్దకు పోయి అతనిని కలుసుకోమని చెప్పాడు. ఫిలిప్పు అతని యొద్దకు పరిగెత్తుకుని పోయి, అయ్యా నువ్వు ప్రవక్తమైన యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు ప్రవచింపకుంటే, త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలండి. ఇక్కడ ఈ నపుంసకుడు, కందాకే కింద రాణి అయిన ఆమె దగ్గర పనిచేస్తున్న ధనాగారం అంతటి పైన అధికారి ఏంటండి ఈ నపుంసకుడు. పాపం దేవుని భయం కలిగిన వాడు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆశ కలిగిన వాడు. వెళుతున్నాడు వస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, కానీ బైబిల్లో ఉన్న సంగతులను గ్రహింపకుండా చదువుతున్నాడు, కానీ గ్రహింపు లేదు. ఈనాడు చాలా మంది బైబిల్ చదువుతారు, కానీ బైబిల్ యొక్క లోతైన గ్రహింపును ఎరక్క వారి జీవితాలు నామకార్థంగానే గడిచిపోతూ ఉన్నాయి. ఆచారముగా నామకార్థంగా మందిరానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యములో ఉన్న లోతైన సత్యాన్ని గ్రహింపకుండా ఉన్నారు. దేవుని యొక్క గొప్ప దైవత్వాన్ని గుర్తించకుండా అలవాటుగా ఆచారముగా పాటలు పాడుతున్నారు, ఆచారముగా బైబిల్ చదువుతున్నారు, ఆచారముగా వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఆరాధించుటలో వ్యర్థముగానే ఆరాధిస్తున్నారు. మందిరానికి అయితే వస్తున్నారు, నా జనులు రాదగిన విధముగా నా సన్నిధికి వస్తున్నారు, కూర్చుండవలసిన విధముగా వారు కూర్చుంటున్నారు, వినవలసిన రీతిలో వారు వింటున్నారు, కానీ గ్రహింపకుండా ఉన్నారు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు నాకు తెలియదు, కానీ ఏది నీ ఆరాధన? నీ ఆరాధన యొక్క ఆ సారము దేవునికి తృప్తికరంగా ఉందా? దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తున సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారము అవునుగాక. వా, ఎంత అద్భుతమైన మాటలండి.
నేను చేసే ప్రార్థన నీ సన్నిధికి ధూపం వలె రావాలి. ఇక్కడే ధూపంలాగా ఆగిపోకూడదు. ధూపం అనేది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. నా ప్రార్థన, నా ఆరాధన, నా కీర్తనలు నీ సన్నిధికి చేరేదంతగా ఉండాలని నేను ఆశపడుతున్నా. నేను నా 2 చేతులు పైకెత్తినప్పుడు నా చేతుల్లో నుంచి నీవు నైవేద్యాన్ని స్వీకరించాలి అన్నట్లుగా దావీదు ఆశపడుతున్నాడు. మరి నీ ఆరాధన ఎలాగుంది? ప్రతి ఆదివారం నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? నీ ఆరాధనలో క్రమం ఉందా? నీ ఆరాధనలో క్రొత్తదనం ఉందా? నీ ఆరాధనలో పరిమళ సువాసనలు ఉన్నాయా? నీ ఆరాధన దేవునికి ఎంతో ఇంపుగా ఉందా? ఆలోచించండి. అలా కాని ఎలా నీవు రావటం పోవటం వ్యర్థమే. దానికి అర్థం లేదు. అర్థమైందా? ఆ నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, రథం మీద వస్తున్నాడు. ఏమండి, అది గొప్ప అనుకున్నాడు. ఎవ్వరికీ లేని వాహనం నాకుంది, నేను ఇంత గొప్ప వాహనంలో వెళ్తున్నాను, వస్తున్నాను అని అనుకుంటున్నాడు తప్ప తన ఆరాధన అనేది దేవుని యొద్దకు చేరేదిగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని అతను ఆలోచించట్లేదు. ఇక దేవుడు చూశాడు, ఫిలిప్పు ఈ మనుషుడు భక్తి కలిగి ఉన్నాడు తప్ప శక్తి లేనివాడుగా ఉన్నాడు, ఆరాధన చేయాలనుకున్నాడు కానీ వ్యర్థముగా చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకో, అతని కళ్ళు తెరువు, అతనితో మాట్లాడు అని చెప్పినప్పుడు ఫిలిప్పు దేవుని ఆత్మతో పరుగున వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని అతనితో మాట్లాడి యెషయా గ్రంథం యొక్క సారాంశాన్ని వివరంగా విపులంగా బోధించినప్పుడు, అయ్యా నాకు ఇలాగ చెప్పని వారు లేకపోతే ఈ మార్గాన్ని నేను ఎలా కనుగొనగలను. నిజమే, ఈ రోజుల్లో బాప్తిసం అయితే పొందేస్తున్నారు కానీ ఏమండి తర్వాత చేయవలసిన క్రమాన్ని వారు పాటించలేకపోవడానికి కారణం ఏంటంటే వారు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళుతున్నారు తప్ప ఆరాధన గురించి ఎన్నిసార్లు వివరంగా బోధించినా దాన్ని గ్రహించలేకపోతున్నారు. అర్థమైనా? దాన్ని గ్రహించలేని వారుగా ఉంటున్నారు. ఉదయకాలంలో దేవుని బిడ్డారా, నువ్వు ఆరాధనకు రావాలంటే ప్రారంభ ప్రార్థనకే మందిరంలో ఉండాలి. అది ఆరాధన. నువ్వు ప్రారంభ ప్రార్థనకే మందిరంలో లేకపోతే నువ్వు ఇంకా దేవుని గూర్చిన గ్రహింపు నీకు లేదు. అర్థమైందా? నువ్వేదో బజార్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చులే. ఏమండి, బజార్కి వెళ్ళడానికి ఏమైనా టైం ఉంటుందా? చెప్పండి, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడంటే వెళ్ళు బజార్కి, ఎప్పుడు తలుపులు తీసుంటాయి. కానీ దేవుని మందిరం, దీనికి ఒక క్రమం ఉంది, దీనికి ఒక టైం ఉంది, దీనికి ఒక ముగింపు ఉంది, దీనికి ఒక ప్రారంభం ఉంది. నువ్వు దీన్ని పాటించలేకపోతున్నావంటే నీకు గ్రహింపు లేదు. అర్థమైందా? గ్రహింపు లేదు అంటే అర్థమేంటి? 4 గుడ్డి వాళ్ళు ఏనుగుని చూడటానికి వెళ్ళారట. ఏం చూడటానికి వెళ్ళారు? ఏనుగుని చూడటానికి వెళ్ళారు. ఒరే, ఏనుగు అలాగుంటుంది ఇలాగుంటుంది అని మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఒరే, ముందు నేను చూస్తాను రా, మీరు పక్క తప్పండి అని ఒకటి వెళ్ళి ఏమండి తొండం పట్టుకున్నాడట. అబ్బబ్బా, నిజంగా ఏనుగేంటో అర్థమైపోయిందిరా. ఏనుగంటే ఏదో కథలు చెప్పారు కానీ నాకు అర్థమైపోయింది ఏనుగేంటో. ఆడవాళ్ళు దంచుతారే రోకలే, అదేరా అన్నాడట. రెండోడు అన్నాడు, నడిమి నీకు అంతవరకే తెలిసిందిరా, నీకంటే పెద్దవాడిని, నాకు సులువుగా అర్థమైపోద్ది అని రెండోడు వెళ్ళి చెవి దొరికిందండి, చెవి పట్టుకున్నాడు. ఓరి పిచ్చోడా, ఏనుగంటే రోకలు అంటున్నావురా? కాదురా, నేను చేతులతో తాకి చెప్తున్నా,
ఏనుగంటే ఆడవాళ్ళు చెరిగే చేటరా అన్నాడు. ఏంటట? అది చేట, అంతకంటే ఏం కాదన్నాడు. రేపు మీరిద్దరు ఫెయిల్ అయిపోయారా, నేను సరిగ్గా ఆలోచించి చెప్తాను అని ఇంకొకటి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకురే, మన తాటేకింట్లో రాట ఉంటుంది, మధ్య నేస్తారు. ఆ రాటకి ఏనుగుకి ఏమీ తేడా లేదురా, నిజంగా ఏనుగంటే అదేరా అన్నాడు. నాలుగోడు వెళ్ళాడు. మీరు ముగ్గురు చెప్పి నేను నమ్మనరా, నేను స్వయంగా చూసి చెప్తాను అని నాలుగోడు వెళ్ళి తోక పట్టుకున్నాడు. ఓరి ఏనుగంటే ఇది పర్వతం అన్నారు, కొండ అన్నారు, రాయి అన్నారు, అది అన్నారు, ఇది ఏం కాదురా, అది ఆడవాళ్ళ జడ, మా అమ్మ జడ అత్తమానం పట్టుకుంటాను, దానికి దీనికి ఏం తేడా లేదురా అన్నాడు. అంటే ఈ నలుగురు వచ్చారు కానీ ఒక్కడి కూడా గ్రహింపు లేదు. ఏనుగును చూడాలంటే ఒకడే చూడాలి. ఎలా చూడాలి? ఏనుగు వెనకాల భాగం నుంచి ముందు భాగం వరకు పొట్ట ఎత్తు అంతా చూస్తుంది, కానీ నాకు అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న వారిలో ఒక యాంగిలే చూస్తున్నారు. అర్థమైందా? ఆయన ఒక యాంగిల్కి సరిపోయినోడు కాదు. దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఎత్తైన వాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత క్షమాపణ కలిగిన వాడో, ఇవన్నీ నీ జీవితంలో తెలుసుకుంటేనే అప్పుడు నీకు దేవుడంటే పూర్తి అవగాహన కలుగుతుంది, గ్రహింపు కలుగుతుంది. అర్థమైందా? దేవుడు ఎంత రోషము గలవాడో, ఇవన్నీ లోతుగా పరిశీలన చేస్తే దేవుని గొప్పతనం నీకు అర్థమవుద్ది. అప్పుడు నీవు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో నీకు తెలుస్తుంది. నువ్వు బైబిల్ చదువు, సరిగ్గా వినవో, మధ్యలో వస్తావు, మధ్యలో వెళ్ళిపోతావు, నీకు దేవుని గురించిన అవగాహన ఏం తెలుస్తుంది చెప్పండి? ఆలోచించండి. మరికొంతమంది దేవుని ఎట్లా ఆరాధిస్తున్నారంటే, వారు ఆరాధిస్తున్నారు కానీ తెలియని దేవునికి ఆరాధిస్తున్నారంట. తెలియని దేవుడు. అర్థమైందా? దేవుడు ఎవరో తెలియదు కానీ ఆరాధన చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తెల్లవారు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. ఎవరికి వీళ్ళు ఆరాధన చేస్తారంటే తెలియని దేవుడికి. అర్థమైందా? అంటే వీళ్ళకి జ్ఞాన వివేకములు అనేవి లేవు. వాడు యెషయా గ్రంథం దీన్ని ఒకసారి 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము. దేవుని బిడ్డలారా 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. మగవాళ్ళు చదవాలి. ఒకడు 14 వచనం, ఒకడు దేవదారు చెట్టు నరుకు వలనని, ఎవరు చదవకండి, ఒకడు దేవదారు చెట్లను నరకవలని చదవకండి, పూనుకొనేను. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. జాగ్రత్త వినండి. ఒకడు పొయ్య కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకుని చలి కాచుకొనను, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనను. ఒక తుండ్లు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనను, ఒక తుండ్లు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొను, దానికి నమస్కారము చేయును. ఆగండి. ఇక్కడ ఒక మనుషుడు చెట్టు నాటగా అది పెరిగి పెద్దదైంది. దానిని ఒకడు నరికి, ఆ నరికిన వాటిలో కొన్ని కొమ్మలు రొట్టె కాల్చుకోవటానికి, ఏమండి, మరికొంత చలి కాచుకోవటానికి, మరికొంత ఏమండి
దానికి ఒక దేవతను చేసుకున్నాడు. ఒకే చెట్టులోంచి కొంత వంట చేసుకున్నాడు, కొంత చలి కాసుకుంటున్నాడు, మరికొన్న కొమ్మలతో ఒక దేవతను చేసుకున్నాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చాడు, కొదువ సగముతో చలి కాసుకున్నాడు. ఏమండి, ఆ తర్వాత ఆహా చలి కాచుకుంటేని వెచ్చగా ఉన్నదని అనుకొనిచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహములు చేయించుకున్నాడు. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, వారు గ్రహింపరు. ఏమండి, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయము మూయబడెను. ఆలోచించండి, ఈనాడు ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది దేవుని వాక్యము చదవనందున, దేవుని వాక్యమును శ్రద్ధగా విననందున వారి జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. అర్థమైందా? ఎంత బాధకరమైన విషయం అండి. తర్వాత 19వ వచనం అంటాడు, ఎవడును ఆలోచన చేయడు, అరే నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానిలో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. బా, ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకోవాలి. అరే, ఇది పరిశుద్ధ ఆదివారము, ఇది ప్రతిష్ఠిత దినము, ఇది దేవునికి ఎంతో మహోన్నతమైన దినము, మనోహరమైన దినము. ఈ దినము నేను సమయానికి లేవాలి, సమయానికి చర్చికి వెళ్ళాలి, మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాదం వరకు పాల్గొనాలి, పాటల్లో ఆనందించాలి, ఆరాధనలో దేవునికి మహిమపరచాలి, వాక్యం చేత నా జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎవరికైనా గ్రహింపు ఉందా? వివేచన ఉందా? అసలు తెలివి ఉందా? దేవుడు అడుగుతున్నాడు. కొంతమంది బైబిలే తేరం, వీళ్ళ కళ్ళు మూయబడ్డాయి. ఆలోచించండి దేవుని బిడ్డారా, ఇలాంటి ఆరాధన ఏమండి దేవునికా? తెలియబడని దానికి చేశారు. దానికి ఒక అర్థం ఉంది. మీకు జ్ఞానం లేదు, వాటికి జ్ఞానం లేదు. ఏమండి, ఎవడైతే విగ్రహాన్ని చేస్తాడో, ఎవడైతే విగ్రహాన్ని మొక్కుతాడో వాళ్ళిద్దరికీ తెలివి లేదు అంటున్నాడు. చేసిన వాడికి తెలివి లేదు, ఆరాధించేవాడికి తెలివి లేదు. ఈనాడు నిజముగా మీకు తెలివి ఉంటే దేవుడు ఇలాగ మాట్లాడ్డాడు. మీకు నిజంగా వివేచన ఉంటే దేవుడు ఇలా మాట్లాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడి తన సొంత వాని దొడ్డి తెలుసుకును. అయ్యో, నా ప్రజలకు ఏం లేదు, తెలివి లేదు అన్నాడు. తెలివి లేదు. ఏ విషయంలో తెలివి లేదు? మీరు కూర్చున్నారు కానీ మీరు మహామేధావులు. మీకున్నంత తెలివి ఎవ్వరికి ఉండదు మాట. అది లోకంలో ఉండొచ్చు, కానీ దేవునిలో మీకు తెలివి ఉందా? దేవునిలో జ్ఞానం ఉందా? ప్రభు అంటాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని బాధపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియబడని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము
యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుంచే పుట్టును. ఇక్కడ ఏమన్నాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. ఎన్నోసార్లు అన్యజనులు నాతో మాట్లాడినప్పుడు, ఏమండి అయ్యా మేమైతే అలా వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోతామండి, కానీ మీరు గంటల కొలది కూర్చుంటారు, శ్రేష్టమైన సంగతులు నేర్చుకుంటారు, వింటారు, మీ దగ్గర క్రమం ఉంటుంది, మీ దగ్గర భయభక్తులు ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని నాతో చెప్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోయింది, మేము మాకు తెలియదాన్ని ఆరాధిస్తున్నాం, మీరు మీకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నారు. మనకు తెలిసింది ఏంటి? నీకు తెలిసింది ఏంటి? దేవుడు నీకు ఎంతవరకు తెలుసు? తెలిస్తే ఆరాధించకుండా నీవు ఉండలేవు, ఆయన్ని గణపరచకుండా నీవు ఉండలేవు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. అర్థమైందా? దేవుడి మీద నీకు నిజంగా దేవుడు తెలుసా? ఆయన ఔన్నత్యం తెలుసా? ఆయన గొప్పతనం తెలుసా నీకు? ఏమండి ఆయన మహిమలు నీకు తెలుసా? తెలుసుకున్న వారు ఎంతో మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని ఇప్పుడే నేను తెలుసుకున్నాను అంటాడు నయమాను. ఫరో అంటాడు, నాకు ఇంత కాలం పట్టింది ఆయన తెలుసుకోవటానికి, మొత్తానికి తెలుసుకున్న ఆయన ఎవరో అని సాక్ష్యం ఇస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఔన్నత్యం ఏంటో చెప్పగలిగావా? నిన్ననే సుమాషిని ఒక సహోదరి గొప్ప సాక్ష్యం ఇచ్చింది. ఆమె అనుభవపూర్వకంగా దేవుడిని తెలుసుకుంది. ఆయన గొప్పతనాన్ని చాటించకుండా ఉండలేకపోతుంది. సమర స్త్రీ యేసు ప్రభువుని తెలుసుకుంది. ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటించకుండా ఉండలేకపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూచుటకు రండి అని చెప్పి పిలుపునిచ్చింది. అది ఆరాధన. ఆరాధన నీ ఒక్క జీవితంలో కాదు, నీతో పాటు అనేక మంది ఆరాధించేలాగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నా. చివరిగా దేవుని ఆరాధించే వారిలో ఒక మంచి గుంపు ఉంది, సంఖ్య ఉంది. అదే యోహాను సువార్త 23వ వచనం 4:23. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, అబ్బా తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఉన్నారు భూమి మీద. వాళ్ళు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు యథార్థవంతులు, వారు దేవుని కలిగి జీవించేటువంటి వారు, వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారు, దేవుని అడుగుజాడల్లో జీవించేవారు, దేవుణ్ణి దగ్గరగా చూస్తున్నవారు. కాబట్టి దేవుడు వాళ్ళకి తెలుసు. అందుకే భక్తుడైన యోబు అంటాడు, మరణమగు వరకు నేను నా యథార్థతను విడిచిపెట్టను. దేవునికి ఇష్టమైంది, దేవుడు మెచ్చుకునేది ఒక్కటే, యథార్థత. ఈ యథార్థత నేను కోల్పోతే నేను దేవుని ఆరాధించలే. కాబట్టి తండ్రిని ఆరాధించేవారు యథార్థవంతులై ఉండాలి. వారు సత్యాన్ని కలిగి దేవుని ఆరాధించాలి. వారికి కూడా సత్యం ఉండాలి. అర్థమైందా? దేవుని ఆత్మను కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మనం దేవుని హృదయపూర్వకంగా ప్రభువుకు నచ్చినట్లుగా, ప్రభువు మెచ్చుకునేట్లుగా మన ఆరాధన స్వీకరించబడుతుందని జ్ఞాపకం చేసుకుందాం.
ఉదయకాలంలో ఒకవేళ వ్యర్థముగా ఆరాధిస్తున్నావా? తెలియని దానికి నీవు ఆరాధిస్తున్నావా? లేక యథార్థంగా ప్రభువుని గుర్తెరిగి ఆరాధిస్తున్నావా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో మేమెంతో కాలం నుంచి మందిరానికి వస్తూ పోతున్నాం. ఆ రాణి యొక్క మంత్రి గారు వెళుతున్నాడు వస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు, కానీ వ్యర్థముగా ప్రభువుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువుని వ్యర్థముగా